హలో అండి. ఈ మధ్య ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 3 డేస్ వరుసగా హాలిడేస్ వచ్చేసరికి బెంగుళూరు వెళ్ళి షాపింగ్ చేసేద్దాం, ఇదే మంచి టైం అనిపించింది. అందుకే తిరుపతి నుండి బెంగుళూరు వరకు యోలో ఏసీ బస్ అయితే బుక్ చేసుకున్నాము. ఇదైతే స్లీపర్ బస్సు. తిరుపతి బస్ స్టాండ్ బయట ఫ్లాగ్ ఉంటుంది కదా పెద్దది, అక్కడ అయితే ఈ బస్సెస్ అన్నీ ఆగుతాయి, ప్రైవేట్ ట్రావెల్స్ అంతా. అక్కడ మేము బస్ బోర్డ్ చేసేసాము. ఇక ఇంట్లోనే డిన్నర్ ఫినిష్ చేసుకుని వచ్చాం కనుక ఏసీ బస్సులో ఎక్కగానే నిద్ర వచ్చేసినట్టు అనిపించింది. అందుకే మా హస్బెండ్ బెడ్ స్ప్రెడ్స్ చేసేసినారు. ఇంకా మా వాడు ఒక బెడ్ సైడ్ బర్త్, దానికి ప్యారలల్గా ఉండే డబల్ బర్త్ మా కోసము రెడీ చేసుకున్నాక కాసేపు మేము ఎంజాయ్ చేస్తూ రోడ్ జర్నీని చూస్తూ వెళ్తుంటే మంచి మంచి డాబాస్, రెస్టారెంట్స్ అన్నీ కనిపించాయి. ఇలా చూస్తూ వెళ్తుండగా ఒక అమేజింగ్ థింగ్ అయితే కనిపించింది. ఇక్కడ చూడండి, ఒక రెడ్ కలర్ డాట్ కనిపిస్తూ ఉంది కదా, ఇది డాట్ కాదు, ఇది ప్యాలెస్. ఇది 11th సెంచరీలో యాదవ నాయుడు కింగ్స్ కట్టిన చంద్రగిరి ఫోర్ట్ ఇది వీళ్ళు దాదాపుగా 3 సెంచురీస్ పరిపాలించారు ఇక్కడ ఉండి. ఆ తర్వాత 13,000 ఆ టైంలో విజయనగర ఎంపరర్స్ దీన్ని ఆక్యుపై చేసి దీన్ని క్యాపిటల్గా చేసుకునేసి చాలా కాలం పరిపాలించారు. ప్రజెంట్ అయితే ఇది ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళ కంట్రోల్లో ఉంది. దీన్ని మ్యూజియంగా మార్చున్నారు. ఈ ఫోర్ట్ లోపల మెయిన్ అట్రాక్షన్స్ 2 ఉన్నాయి, రాజమహల్ అండ్ రాణిమహల్. రాజమహల్నే ఇప్పుడు ప్రజెంట్ మ్యూజియంగా మార్చినారు. సో వీలైతే తప్పకుండా తిరుపతి విజిట్ చేసినప్పుడు చంద్రగిరి ఫోర్ట్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. చాలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. బాయ్.